కాకినాడ జిల్లా తాళ్లరేవులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళ్లరేవు ప్రభుత్వ మెడికల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్తో కూడిన కిట్, చాక్లెట్లు, కేక్ను పంపిణీ చేశారు. అనంతరం సుబ్బరాజు మాట్లాడుతూ యువనేత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. అనంతరం జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్ అనుకుంటాను. కలెక్టరా, డాక్టరా, యాక్టరా? రాజకీయ లేదంటే ఎవరండి? డాక్టర్, కలెక్టరే కావాలి. రాజకీయం చేస్తారన్న వాళ్ళు ఎవరు లేదండి. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అక్కర్లేదు. అందరి పిల్లలు ఇంజనీర్లే కావాలి, డాక్టర్లు ఎవరు బస్ డ్రైవర్లు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సొంకుట్రావు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పుట్టినరోజు వేడుకలకి గౌరవ అతిథులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారికి, అలాగే స్టేట్ డైరెక్టర్స్ అయినటువంటి చెల్లి అశోక్ గారికి, టేకుమూల లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కూటమి నాయకులందరికీ మన సుందరపాలెం పంచాయతీకి సంబంధించి ఏదైతే మంగళ ఎంటర్ప్రైజెస్ ఉందో దాని ముందు ఎన్టీ రామారావు గారిది నిలువెత్తు సడన్గా పెట్టారు. 11 బావుకి మంచిదన్నారని చెప్పి 11 బావుకి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాం కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ దానికి రావాల్సిందే కోరుకుంటున్నాం. సందర్భంగా మరి పోలేకూరు గ్రామం మన ఇక్కడ జైబీపేటలో మరి పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి జక్కల ప్రసాద్ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, దీంట్లో పాలు పంచుకున్న మండల పార్టీ అధ్యక్షులు బాబీ గారు, లక్ష్మణ్ బాబు గారు, గూరుబాబు గారు, ఊరికి ఒక మోడల్ స్కూల్ పెట్టి ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెట్టాలి, స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయాలని చెప్పి ఆనిత్యం కృషి చేస్తున్నారు లోకేష్ గారు. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ, మరి షూస్ కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కానీ ఎంతో క్వాలిటీగా, మధ్యాహ్న భోజన పథకం కానీ మరి ఎంతో క్వాలిటీగా మన రాష్ట్రంలో విద్యని ప్రమోట్ చేసినందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తాళ్లరేవు మండలంలో ఏదైతే తాళ్లరేవు స్కూల్ మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో మరి వసంత పంచమి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్ను, చాక్లెట్స్ కూడా మా కూటమి నాయకులు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా డైలీ క్యారేజీలు పంపుతారు. వారికి కూడా మరి రగ్గులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టాం. చాలా సంతోషం. లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి స్కూల్ వ్యవస్థలో ఎంతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళని తలతలనేలా ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, షూ కానీ మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా
ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ ఉండేలా మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కూటమి నాయకులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదే కాకుండా ఈ రోజే అక్షరాభ్యాసం కూడా ఈ స్కూల్ మోడల్ స్కూల్లో పెట్టడం జరిగింది. అది కూడా అక్షరాభ్యాసం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి మరి రెండు మేజర్ కాబట్టి లైఫ్లో ఆ రెండింటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు మరొకసారి లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు యువతలో స్ఫూర్తిని నింపి తెలుగుదేశం పార్టీకి పునర్జీవాన్ని నింపిన మహోన్నత వ్యక్తి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పోలేకూరు గ్రామ కమిటీ అధ్యక్షులు సతీష్ గారు, మా సింహాద్రమ్మ గారు, అలాగే వెంటవేల ఉమామేశ్వర్ గారు, జక్కల ప్రసాద్ గారు యువసేన ఆధ్వర్యంలో జరిగింది. ఏదేమైనా నారా లోకేష్ గారు యాక్టివ్ గా పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపునిస్తూ అందరినీ సమానంగా చూస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.